కుంభకోణాలకు పాల్పడ్డారు, ఆమె అవినీతి చేశారు అని చెప్పేసి బీభత్సంగా అంటే ఎలక్షన్కు ముందు ఏ విధంగా దాన్ని వాడారు, అంతేకాకుండా ఆమె మీద ఆరోపణలు వచ్చాయనేది అందరం కూడా చూసాం. మరి ఆ తర్వాత కేసుకు సంబంధించి ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాన్ని అడ్మిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వ చేతల మీద అసంతృప్తి ఉంది నా వైపు నుంచి అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రోజాని అలాగే పేర్ని నానిని కానీ ఇలాంటి వాళ్ళని అంటే మీకు వెసులుబాటు ఉన్నటువంటి కూటమికి వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణ కేవలం కృష్ణాంజనేయులు గారి దగ్గర నుంచి మాత్రమే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా వేధిస్తున్నటువంటి అనేక ప్రశ్నలు అది కూడా ఒక ప్రశ్న. దానికి మీరేమంటారు? మీకు ప్యానల్ సభ్యులకు వెరీ గుడ్ మార్నింగ్. కృష్ణాంజలి నాయుడు గారికి కాదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి కూడా ఉందండి. ఏంటి అసలు మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఈ విధంగా క్షోభ పెట్టారే, ఏంటి అసలు వీళ్ళు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పేసి ఉందండి. కానీ 164 సీట్లు ప్రజలు ఇచ్చింది కక్ష సాధింపు చర్యల కోసం, కక్ష సాధింపు తీసుకోవడం కోసం కాదు సార్. ప్రజల బతుకులు కక్ష సాధించమని చెప్పట్లేదు సార్. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కక్ష సాధించమనట్లేదు. మీరు ఎన్నికలకు ముందు చేసినటువంటి ఆరోపణలు, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అని చెప్పేసి. జరిగింది అని వెంటనే మీ వైపు నుంచి వస్తున్న ప్రశ్న ఏంటి అంటే 2019 నుంచి 24 వరకు మీరే కదా అధికారం ఉంది, మరి మీరేం చేయలేదా అనేసి. అప్పుడు విమర్శలు చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేసులు. ఇక్కడ కక్ష సాధింపు ఎవరు మాట్లాడట్లా. మీరు అనవసరంగా మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టమని ఎవరు కోరుకోవట్లేదు కూడా. మీరు చెప్పిన దాని మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అనేది మాత్రమే ఇక్కడ ప్రజల్లో, అలాగే మీరు చెప్పినట్టు మిగతా పార్టీలో కూడా వస్తున్నటువంటి ఒక చిన్న అనుమానం. దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. క్యారియర్ రాజు గారు, ప్రజలందరికీ తెలుసు మద్యపానం అనే విషయం వైసీపీ ప్రభుత్వానికి 11 సీట్లు పడిపోవడానికి అతి ప్రధాన కారణాల్లో మద్యపానం ఒకటి. ఎందుకంటే నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మద్యాన్ని ఒక వనరుగా ఉపయోగించడమే కాకుండా డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎందుకంటే ప్రజలకు తెలిసిన విషయాలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మద్యం మీద సిటీ విచారణ చేస్తుందో ఈ డిక్షనరీల గురించి కానీ, ఈ ముడుపులు మారిన విషయం పైన కానీ ఇంకా ప్రజల్లోకి ఇంకా ఆ విధంగా వెళ్ళలేదండి. కానీ ప్రజల్లోకి 100% వెళ్ళిన విషయం ఏంటంటే మద్యం మీద వీళ్ళు ఏదో చేస్తున్నారని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తున్నాను. ఏదైతే వాళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు, అలాగే ఏదైతే వాళ్ళు నేషనల్ బ్రాండ్స్ ఏవి లేకుండా అన్ని తీసేసి వీళ్ళు లోకల్ బ్రాండ్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో, ఈ విషయం ప్రజల్లో పూర్తిగా అర్థమైందండి. మీకు ఒక విషయం చెప్తాను రాజుగారు, మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు 2019-24 అధికారం 2019-24 అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అమెరికా విజిట్ చేశారు ఆయన. అమెరికా సెనాట్ లో 2 మనకి ఎలాగైతే రాజ్యసభ పార్లమెంటు ఉభయ సభలు ఉంటాయో అక్కడ ఉభయ సభల్లో మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన కోట్ చేశారండి. ప్రపంచ దేశాలు మొత్తం అన్ని చూశాయి, మా దేశంలో తోపుడు బండి తోసుకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు అని ఆయన మెన్షన్ చేశారు. ప్రపంచ దేశాలు అన్ని చూస్తాయి. అలాంటిది ఆ రోజు ప్రభుత్వం ఏం చేసిందండి, డిజిటల్ పేమెంట్ విషయంలో ఏం చేసింది, స్వయంగా కంచే చేయనమేస్తున్నట్టు ప్రభుత్వం. ఇక్కడ ఒక ప్రైవేటు పని చేసుకునేవాడు ఒక తోపుడు బండో లేకపోతే ఒక టీ 10 రూపాయలు టీ అమ్ముకునేవాడు డిజిటల్ పేమెంట్ తీసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు, ప్రభుత్వాదయం కంచే చేయనమేస్తున్నట్టు. ఇది ప్రజలకు పూర్తిగా అర్థమైందండి. ఆ బ్రాండ్ల విషయంలో కానివ్వండి, మద్యపానంలో వీళ్ళు ఏం చేస్తున్నారు. నేను ఇంకా 20 మద్యపానం నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి ఇంకా 20 సంవత్సరాలు నేను మద్యం తాగిస్తామని అప్పులు తీసుకొచ్చారు ఆయన. ఇవన్నీ ప్రజలకు తెలిసింది కాబట్టి, ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 11 సీట్లు పడిపోయిందండి. 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వానికి 11 సీట్లు పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో మద్యపానం ఒకటి. అలాగే మిగతా విషయాలు కూడా నేను అదే చెప్తున్నాను సార్, కూటమి ప్రభుత్వం మెయిన్ ఫోకస్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ 2 ముఖ్యమండి. అలాగని చెప్పి డెఫినెట్ గా మీరు ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరి మీద ఎవరిని వదిలిపెట్టరు. చట్టం తన పని తను చేసుకుని పోతుంది అంతే తప్ప వైసీపీ ప్రభుత్వం ఇమీడియట్ గా ఏదో వచ్చేసి ఏదో జైల్లో పెట్టేసి అలా చేయరండి. ప్రభుత్వం అలా చేయదు. ప్రభుత్వం అలా చేస్తే ప్రజలు హర్షించరు సార్.
ఇప్పుడు ఎవరిని జైల్లో పెట్టినా గానీ, ఎవరిని అరెస్ట్ చేసినా గానీ ప్రాథమిక ఆధారాలతో అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. అలాగని చెప్పి ఆ గత ప్రభుత్వాలకు ఇష్టం వచ్చినట్టు ఎవరి కార్యకర్తలు అలా చేయదండి ప్రభుత్వం. ఎందుకు చేయదంటే ప్రజలు 164 సీట్లు ఇచ్చింది వాళ్ళ బతుకులు మార్చమని, అభివృద్ధి చేయమని. మాకు అమరావతి, మాకు 10 years నుంచి రాజధాని లేదు, రాజధాని కట్టండి. మాకు తాగునీటి ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులు కట్టండి. యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారండి. అలాగే ఎమ్మెల్సీ, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను సార్ మీకు. ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఎవరైతే డ్రైవర్ హత్య జరిగిందో అప్పటి ఎస్పీ గారు ఏం చెప్పారంటే క్లియర్ గా ధృవీకరించారు. అనంతబాబు గారు ఒప్పుకున్నారు హత్య చేశారని. అలాగని చెప్పి ఆయన బెయిల్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేనేమంటానంటే అండి, ఏదో వైసీపీ కార్యకర్త లేకపోతే ఎవరో నాయకుడు ఏదో తప్పు చేసినంత మాత్రం హత్యలు చేసినంత వాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టనండి. అంటగట్టే విధంగా జనసేన పార్టీ అలా చెప్పదు. నేనేమంటానంటే హత్య చేశాడు అని తెలిసిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి 5 కోట్ల మందికి ప్రతినిధి అండి, అది మర్చిపోయి ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు చూసారా, అది ఆక్షేపణీయం. అలాంటివన్నీ ప్రజలు హర్షించరు సార్. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు రాజు గారు, అది మర్చిపోకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అంతే. కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పులు చేసింది అనుకోండి, డెఫినెట్ గా కూటమి ప్రభుత్వానికి కూడా అది వస్తాను. ఓకే, మంచా నాగమల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో లేరు. మామూలుగా బుధ గురువారాల్లో ఆయన అక్కడ ఉంటారు, కానీ ఈ వారం అక్కడ లేరు. సో ఆయన అరెస్టుకు భయపడే